హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. వాక్యంలోకి వెళ్ళే ముందు ప్రార్థించుకుందాం. స్థుతులకు ఆసీనుడైన దేవునికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కల కింద ఉంచినందుకు నీకు స్తోత్రాలు నాయన ప్రభా. నేను గడిచిన సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభా, నీ రెక్కల చాటున మమ్మల్ని భద్రము చేసినందుకు నీకు వందనములు నాయన ప్రభా. మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చు నాయన ప్రభా. ఈ నూతన సంవత్సరంలో అయినా ప్రభా, నీ వాక్యము మేము మా హృదయంలో నింపుకున్నటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభా. ఈ నూతన సంవత్సరంలోనైనా ప్రభా, మా మనసులో మా ప్రవర్తనను మార్చుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. నీ ఎడల భయభక్తులు కలిగి జీవించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ద్వితీయోపదేశ కాండము 11-12 చూద్దామండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా నీ కన్నుల సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఎక్కడ ఉండండి? అది ఆకాశ వర్ష జలములు త్రాగును. ఎప్పుడునూ కూడా దేవుడి మనపైన ఏముంచుతానన్నాడు? మన కన్ను, నీ దేవుడైన యెహోవా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు కూడా ఎల్లప్పుడూ మన మీద ఉంటుందని చెప్పుచున్నాడు. సంవత్సరము మొదలుకుని మనం పుట్టిన కాడి నుంచి దేవుని కాపుదల ఉండబట్టే కదా మనం ఎంత క్షేమంగా ఉంటున్నాము. ఎన్నో సంవత్సరములు గడుచుచున్నవి, ఎన్నో దినములు గడుచుచున్నవి, ఎన్నో పండుగలు వచ్చుచున్నవి, వెళ్ళుచున్నవి. కానీ మన హృదయములోని మారు మనసు అనేదేని ఉన్నదా? మనం ఎప్పుడైనా దేవుని ఎదుట మనం చూస్తున్నామా? దేవుని వైపు మనము మన హృదయమును వెత్తిపట్టు చూస్తున్నామా? వాక్యమునకు లోబడుచున్నామా? ఎప్పుడైనాను మన హృదయంలో ఏమైనా పరిశీలన చేసుకుంటున్నామా? ఇప్పటికైనా మారదాము. ఎంతోమంది దేవుని యందు నిద్రించి ఉన్నారు. ఎంతోమంది ఈ తరుణంలోకి ఎంతోమంది బాధపడుచున్నారు. ఎన్నో దేశాలు కొట్టుకుపోయినాయి, ఎంతోమంది వరదలు వచ్చి కొట్టుకుపోయినారు, కరోనా వచ్చి కొట్టుకుపోయారు. అయినా సరే మనల్ని దేవుడు ఈ భూమి మీద సజీవ రెక్కలలో ఉంచి ఉన్నాడంటే ఆయన కాపుదల మనపైన ఉన్నట్టే కదా. ఆయన మన సంవత్సరాంతరము మొదలుకుని మొదటి నుంచి చివరి వరకు కూడా ఆయన కాపుదల మనపైన ఉండబట్టే కదా మనం ఇంత క్షేమంగా ఉంటున్నాము. లేకపోతే దేవుని కాపుదల లేకపోతే మనం ఏమి చేయగలం? ఈ లోకంలో ఉండగలదుమా? ఈ లోకంలో లేక అందుకని మనం దేవునికి తిరిగి ఏమి చెల్లించుచున్నాము? ఇంత సురక్షితంగా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి. నిత్యము కూడా ఆయన కాపుదల మనపైన ఉండేలాగా దేవునికి కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఎప్పుడునూ కూడా నిరంతరము కూడా దేవుని సేవలో కొనియాడబడాలి. దేవుని ఎదుట భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎదుట వినయమును విధేయతను కలిగి ఉండాలి. నీ దేవుడైన యెహోవా నా కనులు సంవత్సరాది మొదలుకుని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ కూడా దాని మీద ఉండును, మన మీద ఉండునని చెప్పుచున్నాడు. కాబట్టి మీ పూర్ణ హృదయంతోనూ మీ పూర్ణ ఆత్మతోనూ మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలెనని నేడే నేను మీకిచ్చు ఆజ్ఞ. మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను దాని కాలం కురిపించేదను. అందువలన నీవు నీ ధ్యానమును నీ ద్రాక్షారసమును నీ నూనెను కూచుకుందువు. ఎప్పుడండి? ఎప్పుడు కూడా నిరంతరము వరకు కూడా దాని మీద ఎల్లప్పుడూ కూడా దాని మీద. కాబట్టి మీ పూర్ణ హృదయంతోను మీ పూర్ణ ఆత్మతోను మీ దేవుడైన యెహోవాను సేవింపవలను. యెహోవాని ప్రేమించి ఆయనను సేవింపవలను. ఎవరని? మన దేవుడైన యెహోవాని ప్రేమించి సేవింపవలను. నిత్యం ఎలాగో? మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో దేవునిని ఆరాధించాలి, దేవునిని స్తుతించాలి. నిత్యము కూడా ఆయనను నిరంతరము కూడా మనల్ని కాచి కాపాడే దేవునికి మనం ఏమి చేయాలి? హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకోవాలి. హృదయపూర్వకంగా దేవునికి అర్పణలు. దేవునికి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో మనము మన దేవుడైన యెహోవాను ప్రేమించాలి, సేవింపవలెను. మీకు ఇచ్చిన ఆజ్ఞలలో మీరు జాగ్రత్తగా వినిన ఎడల మన దేవుడు మనకిచ్చిన ఆజ్ఞలను మనము జాగ్రత్తగా చూచుకోవాలి. మనకు అలాంటి జాగ్రత్తగా ఉండిన ఎడల, జాగ్రత్తగా వినిన ఎడల మన దేశమునకు వర్షమును కురిపిస్తానని చెప్పుచున్నాడు. అనగా తొలకరి వాన కడవరి వాన దాని కాలము వరకు మనలను
మన పంట చేలను దీవిస్తానని చెప్పుచున్నాడు. కడపడి వాన మొదటి వాన కురిపిస్తానని చెప్పుచున్నాడు. దేవుని ఆజ్ఞలను గైకున్నప్పుడు, మన పూర్ణ హృదయంతో, మన పూర్ణ శక్తితో ప్రేమించినప్పుడు దేవుడు మనలను కాచి కాపాడుతానని అడుగుచున్నాడు. మనం దేవునికి ఏమి చేయమని చెప్పి ధనం అడిగాడా, ధాన్యం అడిగాడా, ఏమైనా అడిగాడా? పూర్ణ హృదయం అని అడిగాడు. ఎన్నో సంవత్సరములు గడిచిపోతున్నాయి. కానీ ఈ కొత్త సంవత్సరంలోనైనా దేవుని వైపు చూద్దాం. దేవునికి మనము మారు మనసును పొందుదాం. దేవుని ఎడల మనము వినయమును విధేయతను కలిగి ఉందాము. నిత్యము కూడా దేవునిని కొనియాడబడదాము. వాక్యమునకు లోబడి ఉందాము. వాక్యమును అనుసరించి నడుచుకుందాము. కొత్త సంవత్సరంలోనైనా సరే దేవునికి మన హృదయాన్ని అర్పించుకుందాము. మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుందాము. మన ప్రవర్తనను, చెడు ప్రవర్తనను విడిచిపెడదాము. మన పాప జీవితమును విడిచిపెడదాము. మనము దేవునికి లోబడి ఉందాము. నిత్యము కూడా కొనియాడబడదాము. దేవుని ఎడల, దేవుని సన్నిధిలో మనం మోకరించి మనము హృదయపూర్వకంగా దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుకుందాము. నిత్యము కూడా దేవునిని ఆరాధించేవారుగా ఉందాము. ఎప్పుడును కూడా దేవునికి లోబడి ఉందాము. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే మనము దేవునికి అర్పించుకుందాము. మన ప్రవర్తనను బట్టి కానీ, మన పాప జీవితమును బట్టి కానీ, అబద్ధపు జీవితమును బట్టి కానీ మనము నిత్యము కూడా దేవుని ఎడల కొనియాడబడదాము. ఎప్పుడును కూడా దేవునికి లోబడి, ఈ మనుషులకు కాదు, మనం ఎప్పుడును కూడా దేవునికి మాత్రమే లోబడి ఉండాలి. దేవుని మాత్రమే మనము స్తుతించాలి. నిత్యము కూడా మనము దేవుని సన్నిధిలో మన ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకుందాం. మన మనసులు మారేలాగా ప్రార్థిద్దాం. ప్రతి ఒక్కరు జీవితంలో ఆనందమును కలగాలి. ఈ నూతన సంవత్సరంలోనైనా సరే ప్రతి ఒక్కరిని కూడా మారు మనసును పొంది ఉండాలి. మనం మారు మనసు అనే జీవితం, మన సంవత్సరములు ఎన్నో గడుచుచున్నవి, కానీ అయినా సరే దేవుడు మనల్ని సజీవ రెక్కల కింద ఉంచి ఈ భూమి మీద ఉంచాడంటే మన వలన దేవుడు ఏదో కార్యము చేయబోచున్నాడు. అది ఏమిటనేది మనము తెలుసుకుని దాని ఎడల ఈ కొత్త సంవత్సరంలో మనము దేవునికి లోబడి ఉందాము. మనము విరిగి నలిగిన మనస్సుని కలిగి ఉందాము. నిత్యము కూడా దేవునిని కొనియాడబడదాము. మన దేవుడు నిరంతరము కూడా మన పైన ఆయన కన్నులు ఉంచుతానని అంటున్నాడు. మనము దేవుడు నిత్యము కూడా నూతన సంవత్సరములు ఏమనిచున్నాడు, ఆయననే సంవత్సరము అంతము వరకు కూడా దేవుడు మనలను కాచి కాపాడుతానని చెప్పుచున్నాడు. సంవత్సరము మొదలుకొని అంతము వరకు కూడా. అలాంటినప్పుడు దేవునికి మనము కృతజ్ఞతను కలిగి ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ప్రార్థించుకుందాం. స్తుతులకు ఆసీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు నాయన. గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడు, గడిచిన సంవత్సరం అంతయు మమ్మల్ని కాచి కాపాడు. నీ సన్నిధిలో నిలవబెట్టుకున్నందుకు వందనములు నాయన. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వందనములు ప్రభా. నువ్వైతే నాయన ప్రభా నన్ను వాడుకునిచుంటున్నందుకు నీకు వందనములు నాయన. నీ సేవలో నిలబెట్టుకుంటున్నందుకు నీకు వందనములు నాయన. ఇలాంటి తరుణం అందరికీ దయచేయమని అడుగుచున్నాం ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాం ప్రభా. ఎవరికి ఏ ఆపదను, ఏ కీడును రాకుండా కాచి కాపాడమని అడుగుచున్నాం ప్రభా. చిన్న బిడ్డ నాయన ప్రభా, యవనస్తుడు నాయన ప్రభా త్రొట్టిల్లిపోచున్నాడు నాయన ప్రభా, ఎంతో బాధపడుచున్నాడు నాయన ప్రభా. ఆ బిడ్డను ముట్టునామా అడుగుచున్నాం ప్రభా. ఆ బిడ్డను స్వస్థత చేయమని అడుగుచున్నాము నాయన ప్రభా. గాయములను మార్పమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఆ బిడ్డ యందు మీరుండమని అడుగుచున్నాను నాయన ప్రభా. దినములు గడుచుచున్నవి నాయన ప్రభా. ఈ చెడు దినములలో ఉన్నాము నాయన ప్రభా. నీకు లోబడి జీవించే ధన్యతను దయచేయమని అడుగుచున్నా ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో నాయన ప్రభా శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నా ప్రభా. కనికరమును దయచేయమని అడుగుచున్నా ప్రభా. నేను త్రొట్టిల్లిపోకుండా నీ పాదాల చెంత చేర్చుకోమని అడుగుచున్నా ప్రభా. బిడలు లేని వారు ఉన్నారు ప్రభా, వారికి బిడలు దయచేయమని అడుగుచున్నా ప్రభా. యవనస్తులు, యవనరాలను, బాలికలు, బాలింతలను కూడా దీవించమని అడుగుచున్నా ప్రభా. ప్రతి ఒక్కరిని క్షేమముగా ఉంచమని అడుగుచున్నాము నాయన ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నా ప్రభా. ప్రతి ఒక్కరు హృదయములను మార్చమని అడుగుచున్నాము నాయన. ప్రతి ఒక్కరిని ప్రభ హృదయాలు మార్చుమని అడుగుచున్నాము నాయన ప్రభ. మా శత్రువులను కానీ, మిత్రువులను కానీ, వెధవరాలను కానీ దీవించమని అడుగుచున్నాము నాయన ప్రభ. ప్రయాణం చేసిన ప్రతి ఒక్కరిని ప్రభ సురక్షితంగా ఉంచమని అడుగుచున్నాం ప్రభ. యాక్సిడెంట్ అయ్యి ఉన్నారు ప్రభ, వారిని ముట్టమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఆపరేషన్ చేయించుకుని ఉన్నారు ప్రభ, వారి గాయమును మార్పమని అడుగుచున్నాము నాయన ప్రభ. ఈ నూతన సంవత్సరంలో నూతన స్వభావమును కలిగి ఉండుటకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభ. నూతన మార్గమును, నూతన మనస్సును కలిగి ఉండుటకు సహాయము చేయమని అడుగుచున్నాం ప్రభ. నీకు స్తోత్రములు, నీకు వందనములు చెల్లించుకునిచున్నాను నాయన ప్రభ. గడిచిన సంవత్సరం అంతయు కాచి కాపాడి ఈ సంవత్సరంలో కొత్త దినములో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు వందనములు, స్తోత్రాలు నాయన ప్రభ.
ప్రభ వెలుచున్నవాని వచ్చుచున్నవాని ఇతర దేశాల్లో ఉన్నవాని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూవేందు నెరవేరినట్లును మానిదినాహారము నేడు మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించము. దుష్టి నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్.